ఎన్నో వాహనాలు వెళ్తూ ఉంటాయి. అందులో లారీని చూసుకోగలిగితే లారీ అంత వేగంగా వెళ్తుంది అంటే దానికి కారణం డ్రైవర్. డ్రైవర్ లేకపోతే లారీ ఇంచు కూడా కదలదు. అలాగే మన శరీరంలో ఆత్మ లేకపోతే మనం చూడలేం, వినలేం, మాట్లాడలేం, ఏ పని అయినా చేయలేం. అలాగే శరీరం కేవలం నిష్ప్రయోజనం అవుతుంది. ఇంకో ఉదాహరణ చూసుకోగలిగితే చింతపిక్క ఆడవాళ్ళు రోజు చారు చేసినప్పుడు చింతపిక్కలు పడివేస్తూ ఉంటారు. అవి భూమిలోకి వెళ్ళి చనిపోయి మొక్కే మహావృక్షంగా మారుతుంది. చింతపిక్కకే మన బ్రతుకులు ఉన్నప్పుడు సాక్షాత్ మన కన్నతండ్రి దేవుని పిల్లలం. మనకు మరో బ్రతుకు లేదంటారా? ఖచ్చితంగా ఉందండి. ఇది చెప్పడానికి 2025 సంవత్సరాల క్రితం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చారండి. ఆయనను కులమని మతమని అంటున్నారండి, కానీ ఆయన మార్గమండి. యేసుక్రీస్తు వారిలా బ్రతికి తండ్రి యొద్దకు చేరాలని కోరుకుంటూ ఈ నా చిన్న మాటలు ముగిస్తున్నాను.